హాయ్ హలో నమస్తే, నేను మీ శైలజ వచ్చేసాను ఇంకొక వీడియోతో. మా పాపకి అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను. అంటే చపాతీ చేస్తున్నాను. పాలకూర చపాతీ. పాలకూరని మంచిగా కట్ చేసేసుకొని వాష్ చేసేసి మిక్సర్లో వేసేసి గ్రైండ్ చేసి మొత్తం పేస్ట్ చేసేసుకుంటున్నాను. చేసుకొని పిండి దీంతోనే తడుపుతాను అనమాట. అంటే ఇలా ఎట్లనైనా చేసుకోవచ్చు మనం. గ్రీన్ కలర్ చపాతీ, రెడ్ కలర్ చపాతీ రకరకాలు వస్తాయి వెజిటేబుల్స్తోని. ఈరోజు గ్రీన్ చూద్దాం పదండి. ఇదంతా మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసి ఒక మంచి ఫైన్ పేస్ట్ చేసుకుందాము. చేసుకున్నాక పిండిలో వేసేసి కలిపేయడమే. కాకపోతే చూసుకుంటూ కలపాలి, మరి మెత్తగా కూడా అవ్వద్దు, గట్టిగా కూడా అవ్వద్దు. చూసుకుంటూ తడపాలి. టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ పరాఠా లాగా ఉంటుంది. ఆలు పరాఠా ఇలాంటి పరాఠాస్ ఉంటాయి కదా, అట్లా ఉంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది. అంటే నేను చేశాను, కాకపోతే ఈసారి మీతో షేర్ చేసుకుందామని. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఓన్లీ పాలకూర వేస్తే అంత తొందరగా ఫైన్ పేస్ట్ అవ్వదు, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాము. ఇదిగోండి ఫాస్ట్గా అవుతుంది చూడండి. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈసారి ఓన్లీ పాలకూర పేస్ట్, కొంచెం సాల్ట్, పిండి తడిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అయిపోయింది. పిండి తీసేసుకుందాము. మీకు ఎంత కావాలో అంత మిక్స్ చేసుకోండి. నేనైతే ఈరోజు అంటే లంచ్కి ఇంకా మేము వేరే ఏం చేసుకోవట్లేదు. ఓన్లీ పాలకూర చపాతీ అండ్ కర్రీ చేస్తున్నాను. మిల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. బాగుంటుంది. దీనికి ఏదైనా బాగుంటుందండి, ఏ కర్రీతోనైనా దీన్ని పేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది చపాతీలో మనం పాలకూర వేస్తాం కాబట్టి వేరే ఫ్లేవర్ వస్తుంది చపాతీకి. టేస్టీగా ఉంటుంది చాలా. థేప్లా కూడా బాగుంటుంది. నేను ఈసారి మీకు థేప్లా కూడా చూపిస్తాను. అది కూడా సేమ్ గోధుమ పిండితోనే చేసుకోవడం బాగుంటుంది. థేప్లా గుజరాతీ ఫుడ్ అనమాట. అది కూడా బాగుంటుంది. ఇదని పిండి వేసేసుకుందాం. వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసి, పాలకూర పేస్ట్ అంతా వేసేసి మంచిగా మెల్లిమెల్లిగా కలిపేసుకుందాము. కాకపోతే కొంచెం ఒక్కసారి మొత్తం అందులో వేసేయకండి, మెల్లిమెల్లిగా తడపండి, లేదంటే పాలకూర పేస్ట్ ఎక్కువ అవుతుంది. సేమ్ చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లనే తడుపుకోవాలి. తడుపుకొని కాసేపు పక్కన పెట్టండి, ఒక హాఫ్ అన్ అవర్. దానికి ఆయిల్ అప్లై చేసేసి చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడుపుతున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చేశాక. ఇదిగోండి ఇలా చిన్న డోస్ తీసుకుని మంచిగా చపాతీ చేసేసుకోండి. అంతే, మంచిగా వేడి పాలకూర చపాతీ రెడీ. గ్రీన్ కలర్ చపాతీ పిల్లలకి కలర్గా ఇస్తే కూడా హ్యాపీగా తింటారు కదా. కొంచెం పిండి ఎక్కువ పెట్టుకుంటూ చేయాలి, ఎందుకంటే పాలకూర పేస్ట్తో చేసాం కదా అది మిక్స్. అందుకని కొంచెం పొడి పిండి వేసుకుంటూ మీరు చపాతీ చేయండి, బాగా వస్తుంది. మీరు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఆయిల్ అప్లై కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేస్తున్నాను. ఇలా మంచిగా
పెంక మీద వేసేసి అటు ఇటు బాగా కాల్చుకోండి, మంచిగా పొంగుతాయి చూడండి. బాగా టేస్ట్కి కూడా ఉంటుందండి తింటే. మా పాప లంచ్కి, మా బాబు లంచ్కి ఇదే, అండ్ నాకు కూడా. ఇదిగోండి అయిపోయింది. మా పాపకి బాక్స్ పెడుతున్నాను. మెత్తగా కూడా వస్తుందండి చపాతీ, అంటే గట్టిగా అవుతుంది అని అలా ఏమి ఉండదు. మంచిగా మెత్తగా వస్తుంది, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చపాతీ. అండ్ కర్రీ చెప్పాను కదా, కర్రీ ఏమితో అంటే నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపించలేదు, నేను చేసేసాను ఆల్రెడీ. మిల్ మేకర్ అండ్ కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసి చేశాను. ఇది కూడా బాగుంటుంది, ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు షేర్ చేస్తాను. దీంట్లో కొంచెం కొబ్బరి మసాలా వేసాను అనమాట, బాగుంటుంది. ఇదిగోండి వేడి వేడిగా మా పాప లంచ్ బాక్స్ రెడీ. మా బాబు కోసం ఇదిగోండి ప్లేట్లో పెట్టాను. కర్డ్తో కూడా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ కలుద్దాం.